కూడిక అద్భుత స్వస్థత కుటుంబ ఆరాధనగా మనం ఆచరించుకుంటూ వస్తున్నటువంటి కనెక్ట్ కావట్లేదే ఆచరించుకుంటూ వస్తున్నటువంటి ఈ యొక్క ఆరాధనలో మనమందరము ఈ విధంగా మరొకసారి కలుసుకొని మనఃపూర్వకంగా ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుణ్ణి మహింపరచుకున్నాం. అలాగే వ్యక్తిగత అలాగే సంఘ అవసరాల నిమిత్తము మీకు తోచిన మీ ప్రియులు ఎవరైనా విజ్ఞాపన ప్రార్థన చేయమంటే వారి గురించి మీరందరం చేసిన ఆ విజ్ఞాపన ప్రార్థనలు వ్యర్థము కాలేదు. అవి తప్పకుండా దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. వాటికి జవాబును మీరు అతి త్వరలో పొందుకుందురుగాక. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానికి ముందు ప్రతి శుక్రవారపు ఆరాధనలో మనకు ప్రభువారు ఇస్తున్నటువంటి ఆ యొక్క ఏమిటి చెప్పండి, వాగ్దానం. ఆ వాగ్దానాన్ని ఈరోజు కూడా మనకు ఒక వాగ్దానం ఇచ్చారు దేవుడు. దాన్ని ధ్యానం చేసుకొని దేవుని మాట, ఒక మంచి మాట మనము దాన్ని కూడా ధ్యానం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మరి మనం ముగించుకుందాం. ఆశీర్వాదంతో ముగించుకుందాం. మరొక బిడ్డ గురించి మరి ఇప్పుడే తెలియజేయబడింది. మరి మన సుజానమ్మ గారి మనవడు దీపు, చిన్నోడు వస్తుంటాడే, తెల్లగా ఉంటాడు. వాడు ఏదో పాపం చిలిపోడు కదా, వాడు ఏదో ఆటలాడుకుంటూ ఉంటే ఎక్కడో తగలరాని చోట ఒక గాయమైందట వాడికి. అక్కడ పస్ అంటే చీపు పట్టిందట. కనుక మరి స్కానింగ్ చేయాల. మన డాక్టర్లు అందరూ కూర్చొని ఉంటారు కదా, ఎవడు దొరుకుతాడని మన పరమ వైద్యుడికి మనం అప్పచెప్తాం. సరేనా? మీరందరూ కూడా చివరిలో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఏకీభవించండి. అమ్మాయి ఎవరు, వాసంతి గురించి కూడా ఏకీభవించండి. సరేనా? ఈరోజు మనకిచ్చిన వాగ్దానము, దేవుడు శారీరకంగా బలహీనపడి ఉన్న వాసంతికిని దీపును కూడా అనుగ్రహించును గాక. జకర్యా గ్రంథము 778వ పేజీ. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అమ్మా, సియోను నివాసులారా, నేను వచ్చి నీ మధ్య నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాగ్దానము. నాయనంట ఆయన స్తోత్రం. సియోను నివాసులారా అంటున్నారు. నా బిడ్డలారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ వాగ్దానము వారికి ఇచ్చారు ఆ రోజు. ఈరోజు ఎవరికి ఇస్తున్నారు? రైల్వే క్రిస్టియన్ సమాజం అనే మందిరములో జరుగుతున్నటువంటి ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకు ఈరోజు కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన బిడ్డలు ఉంటారు. సినిమాలు చూస్తూనో, సీరియల్స్ చూస్తూనో తప్పదు కదా. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఎన్నో మేళ్లు పొందుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వస్తారనుకున్నాను నేను. రాలా. కృతజ్ఞత లేదు. మనిషి అన్న వాడికి కృతజ్ఞత లేదు. ఇది నేను ఖచ్చితంగా తెలియజేసుకున్నా. నా స్వానుభవం అది. ఇక ఎక్కువగా దాని గురించి వివరించలేను. చాలా బాధగా ఉంది నాకు. ఎంత ప్రేమిస్తున్నాడు అమ్మా ఆయన, ఎంత దీవిస్తున్నాడు, ఎంత ఆశీర్వదిస్తున్నాడు. తృణీకరించబడిన చోట లేపి నిలబెడుతున్నాడు నిన్ను.
నువ్వు ఆరాధనకి రావు కృతజ్ఞత చెప్పుకునేదానికి. నీకుంటేగా కృతజ్ఞత. తిని మూతిని దుడుచుకొని పోయే టైప్ అనమాట వాళ్ళంతా. 10 మంది కుష్ఠరోగుల్లో 9 మంది లాంటోళ్ళు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పలా. చిన్న శ్రమ రావాలా, కన్నులు గారుస్తుంటారు, బకెట్లు నిండిపోతాయి. ప్రభువా నువ్వుంటే నాకెందుకు ఈ కష్టం, నీ మొఖం బండ, ఎన్నిసార్లు నేనున్నానని నిరూపించానే నీకు నిరూపించాను రా బడుద్దాయ్. సంతోషంలోనేమో నన్ను మర్చిపోతావు, కొంచెం సురుగు తగిలితే తట్టుకోలేవు, మళ్ళీ నేను కావాలి. సేమ్ క్వాలిటీస్ ఇజ్రాయేలీలకు ఉన్న క్వాలిటీస్ అయ్యి, వాళ్ళైతే మరీ ఘోరం. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు, యెహోవా నామమునే మర్చిపోయారంట. యెహోవా నామమును మర్చిపోయిన ఒక తరం, కరెక్ట్ జాతి కూడా కదా, ఒక తరం బయలుదేరిందంట. ఇక్కడి నుంచి కాదమ్మా ప్రార్థన, కృతజ్ఞత రావాల్సింది. ఇక్కడి నుంచి కూడా కాదు, కడుపు, బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, నీ గుండె లోతుల్లోంచి రావాలా నీ కృతజ్ఞత, నీ ప్రార్థన. ఇక్కడ అంటున్నాడు ఆయన, నేను వచ్చి నీ మధ్యను నివాసము చేసేదను. ఆయన వచ్చి నివాసం చేస్తే ఏముంటుంది మన మధ్య? ఏడుపు ఉంటుందా? అనారోగ్యం ఉంటుందా? అసంతృప్తి ఉంటుందా? అప్పులు ఉంటాయా? మరి ఉన్నాయి అంటే ఏంటి పరిస్థితి? మన మధ్యలో లేడాయన. నేను ఒక చిన్న ఉదాహరణ, నా సొంత ఇది చెప్పేదా, నా సాక్ష్యం చెప్పేదా? దేవుడు ఎంత ఆశీర్వదించాడన్న దానికి, నేను ఆంటీ గారు ప్రతి శుక్రవారం వచ్చేటప్పుడు మాకు అదో డ్యూటీ, నేరుగా చాయ్ బిస్కెట్ అన్న టీ స్టాల్ ఉంది కదా, అక్కడ ఆపుతాం. మాతో పాటు మాకు సహాయం చేసి ఆ బిడ్డ శ్రవంతి వస్తుంది. నేను ఒక హాఫ్ టీ తాగుతా, కంపల్సరీ తాగాల. ఆంటీ ఒకటి మైసూర్ బోండా తింటుంది, ఒకటి. అది మా రొటీన్. ఈరోజు అలా మేము ఆమె ఒక్క బోండా తింటుంది, నేను కొంచెం నాకు ఆకలిగా ఉంటే 2 చెప్పు అంట, నేను ఒకటి తను ఒకటి తింటాం. టీ మాత్రం కంపల్సరీ. పక్కన వచ్చి డోర్ దగ్గర ప్రెజలాడనా అంట. చూస్తే జేమ్స్ అని నాకు తెలుసు, విజయవాడ పట్టణం వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. అతను మీకు కూడా చాలా పరిచయం అయి ఉంటాడు. వైట్ బట్టలు వేసుకొని, మన శంకరయ్య అని ఉన్నాడు చూసారు, శంకరయ్య. ఆ శంకరయ్య లాగా కరపత్రాలు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు. ఈ పేటలు 3 విజయవాడ మొత్తం తిరుగుతూ ఉంటాడు ఆయన కాదులే, నాకంటే చాలా చిన్నోడు. అతని పరిచర్య అదే, ఆ రోజు నుంచి ఈ రోజుకి అదే. అతను కనిపిస్తే ఒకానొకప్పుడు నా స్టేజ్లో 10 రూపాయలు ఇవ్వడమే అతనికి నాకు కొంచెం భారంగా అనిపించేది. 10 రూపీస్ రైచర్. ఒక పరిచారకుడికి రోడ్లమ్మడి తిరిగి కరపత్రాలు ఇస్తున్నటువంటి ఆ బీద సేవకుడికి, దీన సేవకుడు, బీద కాదు, నా దగ్గర ఉన్న వాటిల్లో 10 రూపాయలు ఇవ్వాలంటే కొంచెం కష్టంగా అనిపించేది. అంటే అది నా స్టేజ్. అది ఈరోజు కనిపించాడు, చక్కని తీసాను, 100 రూపాయలు ఇచ్చా. ఇచ్చిన వెంటనే ఆంటీ తగినన్ను తెలుసా, ఏందమ్మా దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు. ఈ ఒక్క విషయంలోనే చెప్పగలను, ఈ జేమ్స్ విషయంలో. ఒకానొకప్పుడు 10 రూపాయలు ఇవ్వడానికి కూడా నేను కొంచెం బాధపడేవాడిని. పాప పోనీలే అని ఇచ్చేసేవాడిని. 20 రూపాయలు ఇచ్చారంటే అసలు నాకు కాలర్ ఎట్లా లేస్తుంది. ఎప్పుడో పండక్కి, మనకుండేది ఎన్ని పండగలు, 2, ఆ పండగలకు కూడా కనిపిస్తేనే ఒక 50 ఇచ్చేవాడిని. అబ్బో అసలు నేను ఛాతి ఎట్లయిపోయేది. ఈరోజు నార్మల్గా కనిపిస్తే 100 రూపీస్, అక్కడ కనిపించినా ఇప్పుడు 100 రూపాయలకి తక్కువ ఇవ్వటం లేదు నేను. ఎందుకని? కృతజ్ఞత కలిగి ఉన్నాను కాబట్టే. నాకు 15 సంవత్సరాల క్రితం దీవించిన విషయాల గురించి ఈ రోజుకి నేను ఆ విషయాలు మర్చిపోలేదు. ఆ విషయాలు తలుచుకుంటే
నాకన్నా చెమరుస్తాయేమో కానీ కళ్ళు, ఆమె అయితే బోరు నేడుస్తుంది. బోరు ఏడవడమే. లిటరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేదా, ఏసీ ఆన్ చేసినప్పుడు ప్రతిసారి యేసయ్యా స్తోత్రం నాయనా, ఎంత మంచి దీవెన ఇచ్చావయ్యా అంటది. నేను అప్పుడప్పుడు అనడం కాకుండా, అయ్యా బిడ్డలందరికీ నాయనా, మొన్న ఒకసారి చెప్పాను గుర్తుందా బిడ్డలు ఆర్సిఎస్ సంఘములో ఏసీలు లేని వాళ్ళు అంటూ ఉండకూడదు. ఈరోజు వెంటనే రేపటి అన్నం నాయన, ఒకానొక దినాన ఏసీ అంటే ఏసియా అనేటట్లుగా మా బిడ్డలందరినీ ఆశీర్వదించు నాయన. మాకు ఇచ్చావుగా ఈ దీవెన, ఇప్పుడు కాదు, ఒక 18 years అయి ఉంటుందమ్మా, 18 సంవత్సరాల క్రితం ఇన్స్టాల్మెంట్స్ మీద తీసుకున్న ఆ ఏసీ గురించి ఈ రోజుకే ఆంటీ తలుచుకుంటే కంటమ నీళ్లు కారుస్తుంది. నేను గొప్ప చెప్పుకోవడం కాదమ్మా, మా అనుభవాలు చెప్పి మీకు నేర్పించడానికేనమ్మా. నేర్చుకోండి. ఈయన పోసేసుకుంటున్నాడుగా సొంతానికి అనుకుంటే ఇక అది దురాత్మ ప్రేరణ మీలో. నిజమా? అరే, తాగే మంచినీళ్ళకు కూడా మన కృతజ్ఞత కలిగి ఉండాలరా. ప్రతి విషయంలో ఆయన కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. దీవిస్తాడు, స్తోత్రం నాయన, ఇంకా దీవిస్తాడు, స్తోత్రం తండ్రి, ఇంకా దీవిస్తాడు, దీవిస్తూనే ఉంటాడు. దీవెన అంటే 1000, 1,00,000, 1,00,000, కోటి, 100 కోట్లు అవ్వడం కాదమ్మా. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, తృప్తి ఉంటుంది. నీ కుటుంబంలో తృప్తి. అర్థమవుతుందా నా మాటలు మీకు? అప్పులుండవు. ఎందుకు? తృప్తి ఉంటుంది నీకు. ఆ తృప్తిలోనే, ఉన్నంతలోనే సంతృప్తిగా బతికేస్తావు. కృతజ్ఞత. 2 వారాల క్రితం ఏమో చెప్పాయి సాక్ష్యం. అయ్యా, ఆ ఏసీ ఆన్ చేయంలోనే ఎలా ఉంటున్నారో అండి మనోళ్ళందరూ అనిందారు, ఉడికిపోతా ఉంటారు కదా. మెట్ట మధ్యాహ్నం వేసాం మేము కూడా. ఇదే ఈ VPS 3-4 దాకా వదిలేవాళ్ళు కాదు కదా మమ్మల్ని. ఆ ఎండకి ఇక్కడ ఈ వేడికి తట్టుకొని వెళ్ళితే అది ఏసీ ఆన్ చేయంలోనే వచ్చిన ఆ ఇదనమాట, ఆ ఆవేశం వచ్చింది. ప్రార్థన చేశాను. 2 weeks కూడా అవ్వాల, అయిందమ్మా VPS అయిపోయి. 2 weeks అవ్వక ముందే మనకు ఆర్సిఎస్ కుటుంబంలో ఏసీ ఇచ్చేసాడు కుటుంబానికి. తీసుకోపో అని నేను నిజంగా కృతజ్ఞత తెలియజేసుకున్నా ఆయనకి. ప్రభువా, ఆలకించావా నాయన, మా బిడ్డలను ఆశీర్వదించావా. ఏదో వాళ్ళకు వస్తుంది ఏసీ అంటే నాకేదో ఒక విధమైన ఆనందం, ఒక విధమైన సంతోషం. వచ్చిందారా? ఇంకా రాలేదా? ఏమంటా? సరే, అది వచ్చింది అంకుల్ ఈరోజు. వాళ్ళు వచ్చారా? బిగించేవాళ్ళు బిగించారు. బాగా పనిచేస్తుందా? ఎందుకు? కృతజ్ఞత. ఒకప్పుడు నాకు కృతజ్ఞత లేదు, అందుకని నాకు అనకూడదు కానీ చుట్టూ అప్పులే. ఈరోజు నాకు అప్పు అనేది లేదు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా చుట్టూ అప్పులు, గుండెల్లో దిగులు. ఫస్ట్ వస్తుందంటే వడ్డీలు కొంతమందికి కట్టాలి. అసలు కొంతమందికి వడ్డీలు కాదు, అసలు అడుగుతుంటారు. భయము, ఆందోళన. మరి ఈరోజు ఏమన్నా నేను పని చేస్తున్నానా? ఏం పని చేస్తున్నా? ఆయన పని చేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పని చేస్తా నేను ఏమైనా ప్రతిఫలం తీసుకుంటున్నానా? మరి ఎట్లాగమ్మా వీడు బతికేది ఎట్లాగా? ఏకాకులము కాదు నీ పిల్లలము మేము. ఆయన కాకులతోనే పోషిస్తాడు ఈ తారా ప్రకాష్ని.
ఇది నమ్మితే, నా సాక్ష్యం నమ్మితే మారండి. లోకంలో నీకు నాకు వేరే విగ్రహం ఉండకూడదు. మన దేవుడి తర్వాతే ఎవరైనా. అలాంటి కృతజ్ఞత కలిగి ఉంది. నేను ఎప్పుడో చెప్పేశాను ఆంటీకి డైరెక్ట్గా. నువ్వు అనుకుంటున్నావు ఏమండి నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టమే, ఆయన తర్వాతే. ఇక ఆంటీ కంటే అసలు మామూలుగా నేను పెద్ద విగ్రహం కాదనుకోండి, దేవునికి స్తోత్రం, మంచిదే. ఆమెకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, నాకు తెలుసు ఆ విగ్రహాలను వదిలించుకొని చెప్తాను. అది రైట్. వాగ్దానం ఏంటి? నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేసేదను, మీరు అప్పుడు ఏం చేస్తారంట? సంతోషముతో పాటలు పాడుడి. అంటే మీకు సంతోషం వచ్చేస్తుంది నీ ఇంటిలోకి. అమ్మా, మందసం అనేది ఒకటి ఉంది కదా, యెహోవా మందసము. ఒకానొకప్పుడు ఒక ఆయన ఇంటికి వెళ్ళింది. అది ఓబద్యేదో ఏదో ఉంది, ఆయన పేరు ఓబద్యాదేదో ఉంది. ఓబద్య అనే ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి పెట్టుకున్నారు వాళ్ళు. అరే అరే రే 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 యెహోవా మందసం అంటే ఏంటి? ఆయన దిగి వచ్చినట్టే లెక్క. ఇక ఆయన ఫలించాడంటమ్మా. ఓబద్య అనే అతను అష్టైశ్వర్యములతో ఫలించడం చూసి దావీదు మహారాజు, పోయమ్మో ఈడే దిట్ట పరపలిపోతున్నాడు, అది మాది కదా మా మందసము అని మళ్ళా తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ సంతోషము, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ సమాధానము, ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ ఆనందము. ఆనందం ఉంటే ఏం చేస్తాం మనం? పాటలు పాడతాం. ఏం పాటలు పాడతాం? దేవుని పాటలు. అంతేగాని ఇక ఏ పాటలు మీరు పాడుతూ ఉన్నారేమో తెలియదు నాకు. సో ఈరోజు మనందరికీ దేవుడిచ్చిన వాగ్దానము, నేను దిగి వచ్చి మీ మధ్యలో నివసించెదను, మీరు సంతోషముతో పాటలు పాడెదరుగాక. కృతజ్ఞత లేని బిడ్డలు కూడా సంతోషగానములతో వారు పాటలు పాడుదురుగాక. వారు చేసిన తప్పు తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చి మోకరించి పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుదురుగాక. పాప క్షమాపణ వారికి కలుగునుగాక. ఎక్కడికక్కడ ఏ తప్పుగా తిప్ప పిడేలని శిక్ష ఇస్తా పోతే ఒక్కడ బతుకుతాడమ్మా మనం. అందుకనే బాప్తిజాలు కూడా తీసుకున్నామండి పాస్టర్ గారు. అప్పుడేనా? ఇప్పుడు వచ్చింది పింకీ వాళ్ళ అక్కకి, ఆ అత్త కూతురికి వయసు చిన్నది, డేంజర్లోకి వెళ్ళిపోయిందని చెప్పింది అమ్మాయి. నాకు లేదులే అమ్మా, ఇస్తాడు దేవుడు, ఆయుష్ ఇస్తాడు. రక్షణ ఉందా అమ్మాయికి? లేదు, ఉండదు, నాకు తెలుసు కదా. ఏసీఎం, ఆర్సీఎం, సిఎస్ఐ ఇవన్నీ మనకి చెప్తున్న సాతానుగాడు ఏం చేశాడంటే, నా చేతుల్లోంచి జారిపోతారా మీరని చెప్పి ఈ సంఘాలను పెట్టాడు. సిఎస్ఐ, లోతరను, ఫస్ట్ నంబర్ 1 ఆర్సీఎం, విగ్రహారాధన, పూలు పెట్టుకొని. మళ్ళీ దేవుడు యేసు ప్రభు కూడా పూలమాలేస్తుంటారు కదా, ఏరా టెంకాయ కొడతారు, టెంకాయ అగరత్తులు అని చెప్తారు. ఏం పిచ్చి చేష్టలు తల్లి ఇది. ఎన్నిసార్లు చెప్పినా నీ పాటికి నువ్వు చెప్పుకో, మేము చేసేదే. కానీ ఒక్కరోజు పశ్చాత్తాపడతావు. నువ్వు చేసిన తప్పులకి ఒక్కరోజు ఖచ్చితంగా పశ్చాత్తాపడతావు. ఇక్కడ ఎక్కడ కనపట్లేదే నాకు స్ట్రాంగ్ ఆర్సీఎం వాళ్ళు కాదుగా. దేవునికి స్తోత్రం అమ్మా. ఎవ్వరు లేరు. నిర్మల మొక్కతే కాదు, రైట్, ఎవ్వరు లేరు. పొట్టడి చప్పట్లు, ఎవ్వరు లేరు. దేవునికి స్తోత్రం. నేను వాళ్ళని అసహించుకోవటం లేదు. ఐఎమ్ నాట్ హేటింగ్ దెమ్.
నేను వాళ్ళ గురించి బాధపడతాను. నాకు దిగులమ్మా వాళ్ళ గురించి. అయ్యో, వాళ్ళు తీసుకునే బాప్తిసము సరైనది కాదు, వారు ఆచరించే పద్ధతులు సరైనవి కాదు. వీరు ఎలా రక్షింపబడతారు? వీళ్ళకి ఎప్పుడు ఆ యొక్క ఏమంటారు పశ్చాత్తాపం కలుగుతుంది? ఎప్పుడు సీరియస్గా తీసుకుంటారు క్రీస్తు మార్గం గురించి? అన్ని తేలిగ్గా తీసేసుకోవడమే. ఎందుకంటే బోధలు అలా చేసుకుంటూ వచ్చేసారు. నువ్వు ఏమైనా నేను కూడా చెప్పున్నా, నువ్వు మర్డర్ చేసినోడు అయినా నువ్వు నిజంగా పశ్చాత్తాపడి దేవుని వద్దకు వచ్చి క్షమించు దేవా అంటే క్షమిస్తాడరా అని చెప్పా. అందుకని నిన్ను మర్డర్లు చేయమనా. ఒక 10 మందిని వేసేసిన తర్వాత తీసుకుంటాను అంకుల్ అనొచ్చు వాడు బబ్లు గాడు. దినేష్ గాడు అయితే నా దగ్గర ఒక బ్లేడ్ ఉంది చాలు అంకుల్, వేసేస్తా ఎవరిని పడతాడు అనొచ్చు వాడు. కానీ కాదు నాన్న, అది కాదు నాన్న. నువ్వు తెలుసుకున్నావు, విన్నావు, ఇది తప్పుడు మార్గం నానా. హత్య చేయడం పాపం అన్న పొగ మళ్ళీ హత్య చేసి పశ్చాత్తాపడం తప్పు కదా. నీకు సువార్త తెలియనప్పుడు తప్పు చేసుంటే అది క్షమిస్తాడు, అప్పుడు క్షమిస్తాడు దేవుడు. సువార్త తెలిసి కూడా తప్పు చేసి మళ్ళీ పెబువా అంటే ఎట్లా ఉంటుంది? మంచి మాట ఒకటి నేర్చుకుందాం ఈరోజు. దేవుడు చెప్పిన మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచే. మనము ఒక సంఘములో నీ క్రీస్తు మార్గములోనే కాదు, సమాజంలో కూడా నువ్వు నీ ప్రవర్తన ఎలా ఉండాలంట? బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంట. ఎక్కడ? సమాజంలో, సంఘంలో కాదు. సమాజంలో. సమాజం అంటే అదర్ దాన్ కాంగ్రిగేషన్, అదర్ దాన్ సంఘం, బయట సొసైటీ. ఎస్, కరెక్ట్గా చెప్పారు. సొసైటీలో మేము బాధ్యత ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్తుందమ్మా? నంబర్ 1, మీ అధికారుల గురించి, మిమ్మల్ని ఏలుబడి చేయు వారి గురించి ప్రార్థన చేయమన్నారు. అధికారులు అంటే ఇక మున్సిపాలిటీ అధికారులు మన అధికారులే, రెవెన్యూ అధికారులు అధికారులే, పోలీస్ ఆఫీసర్సే కాదు, కానిస్టేబుల్ కూడా మన మీద అధికారం ఉన్నాయనే. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయమన్నాడు. చేస్తున్నామా ఎవరన్నా? మనం గుడ్, వెరీ గుడ్. ఆయన నేర్చుకోండిరా. ఒక్కసారి మీరు పోలీసు మొత్తం మొదలుపెట్టి బెటాలియన్ అనొద్దున ఆయన. పోలీస్ శాఖ గురించి చేయండి, రెవెన్యూ శాఖ అధికారుల గురించి చేయండి. లేదా మాకు మేలు చేయుటకే, ఇది పెట్టండి ఈ మాట, మాకు మేలు చేయుటకు నువ్వు ఏర్పరిచిన అధికారులను దీవించు నాయన. మాకు మేలు చేయడానికి వారికి ప్రేరణ కలుగు చేయి నాయన. ఈ విధంగా ప్రార్థన చేయండి. చెయ్యాలా? నేను చెప్పడం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీ అధికారుల కొరకు, మీ రాజుల కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే మిమ్మల్ని ఆత్మీయ మార్గంలో దేవుని దృష్టిలో ఒక పరిశుద్ధంగా ఉండుటకు ఒక నీతి వాక్యము బోధించి నిన్ను నడిపిస్తున్నారో నీ బోధకుల గురించి, నీ సేవకుల గురించి ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? అలా తెలిసి చెయ్యాలి అని తెలిసి ఉండి చేయకపోతే అది ఏమవుతుందంట? పాపం. అది పెద్ద పాపం అంటమ్మా. అమ్మో, ఈరోజు చేస్తారా మీరు అధికారుల గురించి, రాజకీయ నాయకుల గురించి? ఇప్పుడు జగన్ ఆయన ఏదో బైబిల్ పట్టుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు అంటేనే కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా మనకి అధికారిగా సీఎంగా ఉంచారు. ఆయన దేవుడే ఉంచాడు. దేవుడు అనుకోకపోతే ఆ సీట్లోకి చంద్రబాబు నాయుడు కాదు కదా, ఈ రోజు ఉన్న మోడీ కూడా రాలేడు. ఏదైనా దేవుని చిత్తమే. దాని పర్పస్ ఒకటి ఉంటుంది. మనం ఏంటంటే ఆవేశపరం, కుడివిస్తే మనకు పండగ. ఇదిగో, సో అధికారులకు మనము లోబడి కూడా ఉండాలంట. వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. పోలీస్ అధికారులు ఏమంటారు? 1 వే ట్రాఫిక్, 1 వే అని పెడతారు ఒక బోర్డు. అంటే ఇట్లా పెట్టాడంటే 1 వే, ఇటు పోవచ్చు, అటు నుంచి దీని బోర్డుకి ఎదురు రాకూడదని. కానీ రా, ఏంది మావా వాడు అంటాడు, ప్రవీణ్ గాడు, వాడు మామూలు వాడు కాదు, మహాదోలోడు.
అరే తొక్కర్రా అంటాడు ఎవరిని? బొబ్బులు గాడిని. లక్కీగా రాలేదా ఈరోజు? అసలు వాడు రెచ్చగొట్టాలంటే టర్రని లేపుతాడు 1 వేలు. తప్పు కదా నాయన. దేవుడు ఏం చెప్పాడు? అధికారులకు లోబడండి. మన మేలు కోసమే కదా వాడు పెట్టింది 1 వే ట్రాఫిక్. ఎదురెదురుగా వస్తే గుద్దుకొని చస్తున్నారని కొన్ని వేసులోనే 1 వే పెడతారు. కొంచెం నేరగా ఉన్నది, విశాలంగా ఉన్న చోట నేరో పెట్టరు. రెండోదిగా మనం చూసినట్టయితే పొరుగువారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి. మాట సహాయం కానీ, చేత సహాయం కానీ. నీ పొరుగువారు అంటే ఎవరు? నీ పక్కింటోళ్ళు అవ్వచ్చు, నీ సంఘ బిడ్డలు అవ్వచ్చు, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు. నీవు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయాలని బాధ్యత కలిగి ఉండాలా. నీ పొరుగు వారి ఎడల నువ్వు బాధ్యత కలిగి ఉండు. నీ అధికారుల ఎడల బాధ్యత కలిగి ఉండు. వారి కోసం ప్రార్థన చేయి. నిజంగానే నీ స్నేహితుడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిస్తే ఫోన్ చేసి మరి వాడికి డబ్బు పంపించు, లేకపోతే వెళ్ళి ఇచ్చేసిరా. వాడు వద్దంటాడేమో, పర్వాలేదు లేరా, ఉంచు, ఈ ఖర్చులకు ఉంచు, నువ్వు బాగుపడ్డ తర్వాత నాకు ఇద్దువులే. ఆ తర్వాత తీసుకోవద్దు, మనం ఇచ్చేసిన తర్వాత మనం తీసుకోకూడదు. ఆ మాట అంటే తీసుకుంటాడు, రోహో మళ్ళీ ఇచ్చలే వీడికని. అది బాధ్యత పొరుగువారి ఎడల. అంతేగాని కొంతమంది తల్లులారా, అమ్మా మిమ్మల్ని అంటున్నానని ఏమనుకోబాకండి. అంటే మా పురుషులకు అంత ఇది ఉండదు, పట్టింపు ఉండదు. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, నీకు నచ్చిన వాళ్ళైతే ఇక మొహం షాట్ అయిపోద్ది. షాటే. కొంచెం పడనోళ్ళు వచ్చారనుకో, పడనోళ్ళు అంటే ఎవరు? సేవకురాలు కదా, ట్రూత్ చెప్పేసింది. మీరంతా కొంచెం అలా ఉన్నారు, భర్త తరపులే కదా. మొహం అసలు ఆ మొహం చూడలేము. ఓ 10 రోజులు మోషన్స్ పట్టుకున్న ఆమె లాగా ఫేస్ పెట్టుద్ది. ఇంకా తర్వాత వంటగదిలో ఏమొస్తుంది? దెబ్బడి సౌండ్లు, ఇంకా తబలాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా, ఆతిథ్యం ఇవ్వాలమ్మా. నీ ఇంటికి వచ్చిన వారిని, ఆకలితో వచ్చిన వారిని ఖాళీ కడుపుతో ఆకలితో పంపకూడదట. అందుకని మా ఇంట్లో కూడా అంతకుముందు ఏమి తినుబండారాలని ఉండేవి కాదు. ఆమె తిట్టేది నన్ను యాక్చువల్గా, ఏమి తీసుకురారు ఏంటి అని. నేను ఏందో చిన్నప్పటి నుంచి ఇంట్లో చిన్నోడు కదా, అలవాట్లేదు నాకు. నిజం చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నాను, ఒక 2 బిస్కెట్లు 5 రూపాయలు ఉంటాయి. టైగర్ ఇప్పుడు ఏమో వచ్చినాయి. 5 రూపాయల బిస్కెట్లు ఎప్పుడు 2 స్టాక్ పెట్టుకోండి. వచ్చిన వాళ్ళకి ఒక 2 బిస్కెట్లు పెట్టి ఒక టీ ఇస్తే చాలు. వాడు ఎంత ఆకలి మీద ఉన్నవాడైనా మటాష్, ఆకలి చల్లారిపోద్ది కదా, అది చాలు. నువ్వు వెంటనే అరే కొయ్యండ్రా, తెంపండ్రా కోళ్ళు పేకలు అనుకోండా, కొబ్బరినాలు వండండ్రా అనుకుంటా చాలు ఒక బిస్కెట్. లేదా ఫ్రిడ్జ్లు ఉన్నాయిగా, అందరికి ఫ్రిడ్జ్లు ఉన్నాయా? ఫ్రిడ్జ్లు ఉన్న వారు ఆ ఫ్రిడ్జ్లో చల్లగా సీజనల్ ఫ్రూట్స్ అని పెట్టుకోండి. వచ్చిన వాళ్ళకి చల్లటి యాపిల్ ముక్కలు 2 పెట్టండి. చల్లటి జ్యూస్ ఏదన్నా ఇవ్వండి. జ్యూస్ అంటే ఇక్కడ ఆడున్నాడే ఆ జ్యూస్ అక్కర్లేదమ్మా, మామూలు మజా ఇవ్వండి చల్లగా. అది బాధ్యత. ఖాళీ గడుపుతో వచ్చిన వాళ్ళని మంచినోళ్ళు లేకుండా వెనక్కి తిప్పి పంపే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారన్న వాళ్ళ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నారమ్మా. మూడోది చివరిగా చెప్తున్నాను చూడండి, ఆతిథ్యం. అదే ఇప్పుడు ఆ ఫ్లోలోనే వచ్చింది కదా, ఆతిథ్యం. మొదటిది అధికారులు ఎడల బాధ్యతగా మనం ప్రవర్తించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. రెండోది వచ్చి నీ పొరుగు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ బాధ్యతగా సహాయం చేయడం,
వారి గురించి ప్రార్థించడం. మూడవది, నీ ఇంటికి ఆతిథ్యం కొరకు ఎవడు రాడు, అతిథులుగా వస్తారు. అతిథులుగా వచ్చిన వారిని అతిథులుగానే ప్రేమించి ఉన్న దాంట్లోనే, నేను చెప్తున్నాను కదా, ఫ్రిడ్జ్ నిండా కూల్ డ్రింక్స్ ఉంటాయి. నా తల్లులకి చేతులు రావు. మజ్జిగ, పెరుగు ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత గబగబా అంత పెరుగు గ్లాసు వేసి లట్టకొట్టి అంత ఉప్పేసి ఇచ్చేయి, మజ్జిగ ఇచ్చేయి. ఈ కాలంలో డిసెంబర్ నెలలో దయచేసి ఇవ్వబాకండి, వాడు జలుబు పట్టి సస్తాడు. అమ్మా నీకే చెప్తున్నానమ్మా, జెరూసలేం నేర్చుకో. భారతీయ సంస్కృతి ఎక్కడికి పోయినా, నువ్వు కెనడాకు పోయినా మర్చిపోవద్దు. అట్లా నీ చల్లగా ఉంటుంది అక్కడ. వచ్చిన వాళ్ళందరికీ మా మావ చెప్పాడు అని చెప్పి మజ్జిగ బాక, ఇంటికే రారు ఎవరు. ఆపిల్లేదండి పోతే మజ్జిగ ఇస్తుంది. వాట్ ఈస్ దిస్ మ్యాన్, వాట్ ఈస్ దిస్ బటర్ మిల్క్ అంటారు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాగ్దానాన్ని ఈరోజు విన్నాం. నేను దిగి వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఆయన నివాసం చేస్తే మన ఇంట్లో ఏముంటది? సంతోషము, సమాధానము, సమృద్ధి, శాంతి ఉంటుంది. కనుక మనం అదే ఉత్సాహంగా సంతోషంతో పాటలు పాడతామంట. రెండోది మంచి మాట ఏంటి? మనము సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ప్రవర్తించాలి. నంబర్ 1, అధికారులకు ఎడల బాధ్యత కలిగి వారు చేసిన శాసనాలను లోబడి ఎదిరించకుండా మనం చేయాలి, ప్రార్థన చేయాలి. రెండోది అతిథులు లాస్ట్, పొరుగువారు ఇబ్బందుల్లో నీ పొరుగువారు కదా అని చెప్పి వాడు నీకంటే కోటీసుడు, వాడు నీకేంది, నువ్వేం చేసేది సాయం, దాన్ని అత్తే అంటారు. ఆ బ్యాచ్ కూడా తెలుసా, ఆడికి ఎంత ఉంటుంది. వీళ్ళింట్లో పచ్చడి చేయకూడదు, ఒక కోపాడు వెళ్ళిపోద్ది. ఇటు పక్కన పెద్ద రిచ్ పీపుల్ కానోళ్ళు ఉంటారు, ఇలా పంపిరు ఆ గొప్పోళ్ళని అట్రాక్ట్ చేసేదానికి. ఇంట్లో చేపల కూర వెంటనే 2 ముక్కలు వెజినే అంటే తీసుకెళ్తారు. నీ ఇరుగు పొరుగు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది గ్రహించి నువ్వు చేయగలిగినంత సహాయం చేయి, వారి గురించి ప్రార్థించు. అతిథులుగా మన ఇంటికి వచ్చిన వారిని ఏం చేయాలి? ఆతిథ్యం ఇచ్చి, ఆకలితో వస్తే నీ దగ్గర ఉంటే పట్టెడు అన్నం పెట్టు. లేకపోతే నేను చెప్పిన చిట్కాలు ఉన్నాయే, 2 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకోండి చాలు. పాలు ఇప్పుడు ఉంటున్నాయి, ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఒక చిన్న టీ పెట్టి ఇచ్చేసేయండి. నాకులాగా టీ తాగనుడైతే కాఫీ తాగండి, కాఫీ ఇవ్వండి. ఇస్తావా కోమలి? ఏంటి ఎట్లా చూస్తున్నావు? ఇస్తావులే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. దేవుడు నిజంగా మనతో ఈరోజు చాలా సూటిగా, తృప్తిగా మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే మరొకసారి దేవునికి మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ ఆరాధనను ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా నీ నామమునకు మహిమకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. నాయనా, మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మా మధ్యలో ఉంటే ఇక మాకు కొదవే ఉంటుంది నాయన. మా గృహాల్లో, మా హృదయాల్లో సంతోషము, సమాధానమే. ఎస్ మై లార్డ్. అలాగే నా ప్రభువా, మంచి మాట నేర్పించారు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజంలో మేము ఉండాలని, అధికారుల ఎడల బాధ్యత కలిగి వారి ఆజ్ఞలకు లోబడి ఉండాలని, వారి క్షేమపు కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు. స్తోత్రం. అలాగే నాయనా, మా ఇరుగు పొరుగు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదించిన దానిలోనే వారికి సహాయం చేసి వారు కృంగిపోకుండా వారి గురించి ప్రార్థన కూడా చేయమన్నారు. నీకు స్తోత్రం. అలాగే నీ ఇంటికి వచ్చిన అతిథులను తృణీకరించకుండా వారు నీ ఇంటి వారైనా అత్తింటి వారైనా సరే ఆదరణ చూపించు. నీకున్న దాంట్లోనే
ఖాళీ కడుపుతో వచ్చారేమో, ఆకలితో వచ్చారేమో, కుక్కడి నీళ్ళు ఇవ్వు, ఒక టీ ఇవ్వు, లేదా 2 బిస్కెట్లు పెట్టి ఆకలితో వచ్చిన వారి ఆకలి తీర్చి పంపించమని చెప్పారు. ఇంత మంచిగా, ఇంత గొప్పగా మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే కనుక నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ఎస్ మై లార్డ్ వాసంతి అనే బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నాను. దీపు గురించి ప్రార్థన చేస్తున్నాను. యెహోవా నామములో, యేసయ్య నామములో పరిశుద్ధాత్మ కార్యములు చేయునుగాక. నాయన, మీరు మాకిచ్చినటువంటి ఆ యొక్క కృపా వరమును బట్టి స్వస్థతను ఈ బిడ్డలిద్దరిలో యేసు నామములో ప్రవేశపెడుతున్నాను నాయన. యేసు నామములో స్వస్థత వారిద్దరిలోకి ప్రవేశించునుగాక. యేసు నామములో స్వస్థత వారిద్దరిలోకి ప్రవేశించునుగాక. యేసు నామములో వారిద్దరిలోనికి స్వస్థత ప్రవేశించునుగాక. చిన్న బిడ్డయ్యా దీపుగాడు, నా తండ్రి. అలాగే వాసంతి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. దాటిపోవద్దు తండ్రి. ఒక్క అవకాశము అవంతికి ఇవ్వండి నాయన. రక్షణ లేని బిడ్డ, నా బాప్తిసం తీసుకొని బిడ్డ, నీ సాక్షాత్తమై నిలబడుటకు ఆ బిడ్డకు పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి నీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకుని దీనులై ఇదిగో ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకు స్తోత్రాలు. ఈరోజు రాలేకపోయినటువంటి రెగ్యులర్గా వస్తూ కూడా నీ వేళ్ళు పొందుకుని కూడా కనీసం కృతజ్ఞత తెలియజేయలేక ఆరాధనకు రాలేకపోయిన బిడ్డల గురించి చాలా బాధతో నేను విజ్ఞాపన చేస్తున్నాను. వారిని క్షమించండి నాయన. తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉన్నారు, వారిని క్షమించండి. మా అందరికీ నీ శాంతి, సమాధానము, సంతోష సమృద్ధులు దయచేయమని కోరుకుంటూ, ఇదిగో నాయన, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అతి త్వరలో ఆదివారం జరగబోతున్న ఆరాధనలో మేమందరము కలుసుకున్నట్టుకు సహాయం చేయండి. ఇదిగో ఈ వేసవికాల సెలవులకు తల్లిదండ్రుల వద్దకు, స్నేహితుల వద్దకు, బంధువుల వద్దకు కొంతకాలం సంతోషంగా గడపాలని వెళ్ళిన బిడ్డల్ని మరలా క్షేమముగా, సురక్షితముగా వారి గృహాలకు చేర్చి ఈ వేసవికాల సెలవులు అనంతరము మందిరములో జరిగే ఆరాధనలో కలుసుకునే ధన్యత, ఆరాధించే భాగ్యము మా అందరికీ దయచేయమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దాయిచ్చి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకోబోతున్న ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబీకులకును, వారి యొక్క బిడ్డలకును, సంతానమునకును, అలాగే వారి కుటుంబీకులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి, అందరికి వందనాలు. ఓటు హక్కు